హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ వచ్చేసి విదర్భలోనే విదర్భ తస్సర్లోనే దేశీ తస్సర్స్ ఉన్నాయి. అండ్ ప్యూర్ అనమాట, ప్యూర్ హ్యాండ్లూమ్లో 120 కౌంటింగ్ నుంచి 150 కౌంటింగ్ వరకు ఉన్నాయి అనమాట. ఇప్పుడు మనం వేసిన స్టైల్ ఏంటంటే దేశీ తస్సర్లోనే మీకు విదర్భ స్టైల్ అనమాట. ఇదంతా కూడా మీకు ప్యూర్ థ్రెడ్ అనమాట, థ్రెడ్ వీవింగ్ అనమాట. ఈ థ్రెడ్ వీవింగ్ ఇలా వచ్చి ఇలా ఉంటే దీన్ని విదర్భ స్టైల్ అంటారు. ఇలా వస్తుంది మీకు. శారీ అయితే మాత్రం 150 కౌంటింగ్ అండి. చాలా క్లాసీగా ఉంది చూడండి. అసలు సాఫ్ట్గా ఎలా ఉందో చూడండి. ఇలా పడిపోతుంది అనమాట మనకి. ఇలా ఇలా పట్టుకుంటే ఇలా పడిపోతుంది. ఇదంతా కూడా పెయింటింగ్ అంతా కూడా హ్యాండ్ పెయింటింగ్ అనమాట, మనం వేసిన హ్యాండ్ పెయింటింగ్. సో హ్యాండ్ పెయింటింగ్ ఉంది, దేశీ తస్సర్ అనమాట. చక్కగా విదర్భ తస్సర్ స్టైల్ వస్తుంది. సూపర్గా ఉందన్నమాట. ప్యూర్ హ్యాండ్లూమ్లో విదర్భ తస్సర్స్లో 150 కౌంటింగ్లో చాలా క్లాసీగా ఉన్నాయి. అన్నీ కూడా క్రీమ్ బేసిక్ మీద కింద కలర్ మారుతుంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఇది ఒక మోడల్ ఉన్న ఒక 5 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. అన్నీ కూడా మీకు తస్సర్సే పెడుతున్నాను. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. అంటే తస్సర్స్ లవర్ చాలామంది ఉన్నారు మన ఛానల్లో. ఒక గద్వాలు ఎలా ఇష్టపడుతున్నారు అలాగే తస్సర్స్ ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే క్వాలిటీ బాగుంటే తస్సర్ కట్టుకుంటే అంత డిగ్నిఫైడ్ లేదనమాట, చాలా డిగ్నిఫైడ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్నాను కదండి. ఇప్పుడు వీటికి అంతా ఆర్నమెంట్స్ కూడా అక్కర్లేదండి. చిన్న చిన్న బీడ్స్, బ్లాక్ బీడ్స్, చిన్న చిన్న చైన్స్ అలా పెట్టుకున్నా కూడా వీటికి చాలా నీట్గా, చాలా అసలు ప్రొఫెషనల్ లెవెల్లో, హై లెవెల్లో ఉంటుంది అనమాట. చాలా చూడంగానే ఒక అఫీషియల్ లుక్ ఉంటుంది. తస్సర్ మీన్స్ అది ప్యూర్ ఉంటుంది అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. నేను వేసిన శారీ కూడా మన దగ్గర ఇంకొకటి అవైలబుల్లో ఉంది. చూసారా మీకు పట్టుకుంటే ఎలా ఊగుతుందో. ఇది వెయిట్, నో వెయిట్, హ్యాండ్ పెయింటింగ్, ప్యూర్ హ్యాండ్ పెయింటింగ్. ఓకే, మనం వేసిన హ్యాండ్ పెయింటింగ్ అంటే మనం అంటే నేను కాదండి, హ్యాండ్ పెయింటింగ్ అనమాట, ప్రింట్ కాదు. ఫస్ట్ నెంబర్స్ అయితే పెడుతున్నానండి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆల్ మిక్స్డ్ ఉన్నాయి కాబట్టి మీకు పెట్టేస్తున్నాను. ఇంకో కలర్ చూడండి ఎంత బాగుందో సారీ. సూపర్గా ఉంది కదండి. చక్కగా ఇది కడ్జింగ్లో ఉంటుందిలేండి, అందుకని మీకు కలర్ ఇది లేదు. మనకి కనిపించే అంత నుంచి మళ్ళీ పైన కూడా ఇలాగే ఉంటుంది సేమ్. ఇది కూడా ప్యూర్ దేశీ తస్సర్లో విదర్భ మోడల్ అనమాట. ప్యూర్ థ్రెడ్ వీవింగ్ ఉంటుంది అండ్ హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది. ఎంత క్లాసీ లుక్ ఉంది. వీట్ కలర్ అనమాట. అంతా కూడా క్రీమ్, గోల్డెన్ క్రీమ్ బేసిక్ అనమాట. బేస్ మీద కలర్స్ అయితే మారుతాయి అనమాట. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ కూడా పెయింటింగ్ చూడండి సూపర్గా ఉంది. అండ్ లైట్ వెయిట్లో ఉంటుంది అనమాట. పళ్ళులు కూడా హ్యాండ్ పెయింట్ చేశారు. ఒక టెంపుల్ స్టైల్లో కూడా ఉంటుంది కింద పైన బార్డర్. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మీకు కల్నత షేడ్ వస్తుంది. ఇది తస్సర్స్ ఎప్పుడైనా సరే కాది ఒకటి, తస్సర్స్ ఒకటి ప్యూర్ అంటే ఇట్లా కల్నత షేడు. ఇదంతా కూడా ప్యూర్ థ్రెడ్ వీవింగ్ జరీ. శారీ కాస్ట్ చెప్పైనా మీకు నెంబర్ 1 శారీ అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు ఇవన్నీ కూడా 11,000 పైన ఉంటుంది. కానీ మనం పెట్టే కాస్ట్ వచ్చేసి మనది హౌస్లోనే కాబట్టి 8,490 రూపీస్ మాత్రమే. 8490 ఆఫ్ చేసావా? అవద్దు, నో ప్రాబ్లం. 8490. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నెంబర్, నెంబర్ 2. ఇది వచ్చేసి మీకు గంగా జమున బార్డర్ సూపర్గా ఉందండి. నేను కూడా చూడలేదు ఇది. గంగా జమున బార్డర్ అనమాట. ఇట్లా ఓపెన్ చేయండి, మీకు హ్యాండ్ పెయింటింగ్ ఎక్కడెక్కడ ఉందో కూడా అర్థం కాదు. సరే, ఇది గంగా జమున బార్డర్. చక్కగా పైన వచ్చేసి పింక్ వస్తుంది, కింద వచ్చేసి నావీ బ్లూ ఉంటుంది. ఫుల్ హ్యాండ్ పెయింటింగ్ అనమాట. హ్యాండ్ పెయింటింగ్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో. బాడీ మన బేసిక్ అంతా కూడా మనకి క్రీమ్, గోల్డెన్ క్రీమ్ వస్తుంది. దాని వీట్ కలర్ లాగా కూడా ఉంది, కానీ యాస్టీజ్గా కనిపిస్తుంది మీకు. చక్కగా టెంపు బార్డర్ అనమాట. పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది. సూపర్గా ఉంది కదండి ఇది. బ్లౌజ్ వచ్చేసి మనకి పైన ఎలాగో పింక్ కాబట్టి బ్లూ బ్లౌజ్ మాత్రమే వస్తుంది అనమాట బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 8,490 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 3 నెంబర్. నేను అసలు చూడలేదండి. ఇది ఒక్కటే మరి అయితే ఇది కాదు, ఇది సేమే కదా బార్డర్. కొన్ని గంగా జమున బార్డర్ కూడా వచ్చాయి, మనం చూసుకోలేదు. మీతో పాటే చూస్తానండి. నేను కూడా సపరేట్గా వెళ్ళి చూడను. కస్టమర్స్ వస్తే అప్పుడు చూస్తా. కస్టమర్స్ వచ్చినా కూడా నేను వీడియో చేస్తేనే ఆల్మోస్ట్ కస్టమర్స్ కూడా చూపిస్తాను అనమాట. లేదంటే ముందు మీకే చూపిస్తాను, తర్వాతే మా లోకల్ కస్టమర్స్ కూడా.
లేదు కావాలి అంటే అప్పుడు తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి చూపిస్తే అప్పటికి అడుగుతానే ఉంటారు, లోపలికి తీసుకురండి అని చెప్తారు. కానీ ఫస్ట్ మీకే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది, యూట్యూబ్ ఛానల్లోనే నేను ఎక్కువ చూపిస్తూ ఉంటాను అనమాట. ఇది చూసారా క్రీమ్ బేసిక్ అనమాట, చక్కగా రామా క్రీమ్ అండ్ కింద వచ్చేసి నావీ బ్లూ బార్డర్. ఓకే, పెయింటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో, చాలా లైట్ వెయిట్లో 150 కౌంటింగ్లో చాలా క్లాసీ లుక్ ఉంది. పళ్ళు కూడా ఇలా వస్తుంది అనమాట మీకు. అండ్ బ్లౌజ్ ఇది కింద, ఇది ఒక్కసారి జూమ్ చేసి చూపించి వీవింగ్, థ్రెడ్ వీవింగ్ అండి ఇది. ఓకే, సో టెంపో వచ్చేసరికి మెయిన్ అందం వచ్చిందండి, టెంపో వల్లే అందం వచ్చింది శారీ కూడా. చూడండి అసలు ఎంత బాగుందో, చక్కగా కింద పైన టెంపో వచ్చి. శారీ కాస్ట్ వచ్చేసి నెంబర్ 3 శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. నెంబర్ 4 ఇది వచ్చేసి మంచి మెరూన్ కలర్ అనమాట, నేను వేసుకున్న స్టైల్. పెయింటింగ్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఫుల్ ఆల్ ఓవర్గా ఇచ్చేసారు అన్నమాట, డిజైన్ మన క్రీపర్ డిజైన్లు ఇచ్చేసారు. మంచి మెరూన్ కలర్, చక్క టెంపు బార్డర్, చాలా బాగుంది. ఏజ్తో సంబంధమే లేదండి. మరీ నేను 18 ఇయర్స్ వాళ్ళని వేసుకోమని చెప్పను, కానీ చక్కగా ఎవరికైనా కూడా, చిన్న యంగ్స్టర్స్ కూడా, డాక్టర్స్ అలా ఉంటారు కదా పిల్లలు, అలా యూనిక్ అంటే కొంచెం డీసెంట్గా వేసుకోవాలనుకునే వాళ్ళందరికీ బాగుంటాయి ఇవి. ఇది పళ్ళు మొత్తం హ్యాండ్ పెయింటింగ్ కూడా చక్కగా మీకు, ప్రింట్ కాదు హ్యాండ్ పెయింటింగ్. బ్లౌజ్ ఇక్కడ చూడండి మీకు అర్థమవుతుంది ఒరిజినల్ బ్లౌజ్ కల్నైతే షేడ్. నెంబర్ 4 నెంబర్ 5 గోల్డెన్ క్రీమ్. హ్యాండ్ పెయింటింగ్ అంటేనే మీకు కాస్ట్ ఎక్కువ పడుతుంది, అయినా కూడా నేను మీకు రీజనబుల్గానే ఇస్తున్నాను. ఇదేంటి డిఫరెంట్గా ఉంది చూడండి కొంచెం. ఇదంతా కూడా హ్యాండ్ పెయింటింగ్, డిఫరెంట్గా వేశారు. మొత్తం కూడా హ్యాండ్ పెయింటింగ్ అనండి. ఒక మంచి గ్రే కలర్కి ఇలా క్రాస్ డిజైన్తో హ్యాండ్ పెయింటింగ్ అనమాట. ఒకసారి చూడండి మీరు, ఇలా వస్తుంది అనమాట కింద నుంచి, అంటే స్టార్టింగ్ నుంచి ఇలా ఇక్కడ గ్రే వస్తుంది స్టార్టింగ్. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. పళ్ళు పార్ట్స్ ఇది వచ్చేసి గంగా జమున బార్డర్ స్టైల్ వస్తుంది అనమాట. నావీ బ్లూ, ఇది బ్లాక్ కాదండి, నావీ బ్లూ విత్ వక్క కలర్. ఇది నెంబర్ 5 వక్క కలర్ కింద బార్డర్, పైన వచ్చేసి నావీ బ్లూ అండ్ పళ్ళు పార్ట్స్. బ్లౌజ్ వచ్చేసి కింద ఒక్క కలరే ఉంటుంది, ఎందుకంటే పైన బోర్డర్ నావీ బ్లూ కాబట్టి ఒక్క కలర్ ఉంటుంది, కల్లాతే షేడ్. ఇది బ్లౌజ్. శారీ స్టార్టింగ్ నుంచి మీకు ఇలా వస్తుందండి. ఇది స్టార్టింగ్ నుంచి మీకు ఇలా క్రాస్గా వచ్చేసి ఫుల్ హ్యాండ్ పెయింటింగ్ ఇచ్చేసారు అనమాట. చాలా బాగుంది శారీ మాత్రం. ఇది చిన్నవాళ్ళకు కూడా బాగుంటుందండి, ఎందుకంటే ఇది మొత్తం హాల్ పెయింటింగ్ కాబట్టి డిజైనర్ వేర్గా ఉంటుంది. చాలా నీట్గా ఉంది, పెయింటింగ్ కూడా చాలా చక్కగా వేశారు. నెంబర్ 5 నెంబర్ 6 అబ్బా అస్సలు దేనికి దానికి చాలా క్లాసీగా ఉన్నాయి. నెంబర్ 6 ఇది కూడా చూడండి ఎంత బాగుంది, అసలు ఏం చెప్పాలి, అసలు అంత దేనికి దానికి అందంగా ఉంది. కింద వచ్చేసి ఎలిఫెంట్కి బ్లాక్ కిందే వేసుకుందాం, ఎలిఫెంట్ గ్రే లాగా ఉంది కానీ సరే బ్లాకే అనుకుందాము. చక్కగా టెంపు. ఇది వచ్చేసి మంచి బచ్చలపల్లి పింక్ అనమాట, మజంతా పింక్, హ్యాండ్ పెయింటింగ్ అండ్ ఇలా పళ్ళు. 150 కౌంటింగ్లో ప్యూర్ హ్యాండ్లూమ్ తస్తారనమాట. ఇది వచ్చేసి మీకు ఎలిఫెంట్ గ్రేలో కల్నేత బ్లౌజ్, ఎందుకంటే ఇక్కడ పింక్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ వచ్చేసి బ్లాకే ఇస్తారు. శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. నెంబర్ 6 నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 7 నేను వేసిందేమో, రోజు ఎత్తుకుంటాను, నేను వేస్తాను కానీ వెతుక్కుంటా మళ్ళీ. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక డిఫరెంట్ తసర్ అనమాట. ఇది కూడా మీకు వివింగ్ ఎంత బాగుందో ఒకసారి చూడండి. ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్లో తస్సర్ అనమాట. ఓకే, ఇదొక స్టైల్ తస్సర్. ఇది సంగీత్ ఫంక్షన్స్కి అట్లా మనకి కొంచెం చిన్నవాళ్ళు కాకుండా కొంచెం పెద్దవాళ్ళు సంగీత్ ఫంక్షన్స్కి అట్లా నీట్గా వేసుకోవాలి అనుకున్నప్పుడు, రిసెప్షన్స్కి అట్లాంటప్పుడు చాలా క్లాసీగా ఉంటుంది. ఇది వివింగ్ కూడా అంతా కూడా థ్రెడ్ వివింగ్ అనమాట. ఇది
ఇక్కడ కింద వర్క్ చూపించాము. ఇదంతా కూడా మీకు వర్క్ వీవింగ్ అనమాట. కిందంతా వర్క్ చూపించు. ప్యూర్ టస్సర్, ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ టస్సర్ అనమాట. ఒక డిఫరెంట్ మోడల్ ఇది. హాఫ్ వైట్ వస్తుంది మీకు. ఇది హాఫ్ వైట్ అంటే హాఫ్ వైట్ క్రీమ్ లాగే ఉందిలేండి. పళ్ళు ఇది పళ్ళు కూడా మొత్తం చుట్టూ వచ్చేస్తుంది. ఇదంతా కూడా మగ్గం మీద పెట్టిన వివింగ్ అన్నమాట. ఒక్కసారి వివింగ్ చూపించు. ప్యూర్ టస్సర్ అనమాట. ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది. అండ్ హ్యాండ్కి ప్లెయిన్ ఇచ్చేసారండి. ఇది వచ్చేసి మీకు ఖాదీ మన ఏదో టస్సర్ అంటారండి దీన్ని. ఇది కూడా ప్యూర్ టస్సర్ కానీ ఇంకేదో పేరుంది. కానీ దీనికి ఏంటంటే ఇట్లాంటి ఫ్లవర్స్ కనుక మనం ఫుల్గా ఆల్ ఓవర్ వర్క్ చేయించుకుంటే, అంటే ఈ ఫ్లవర్ అక్కడక్కడక్కడ ఫుల్గా చేపించేసుకోండి. ఈ బ్లౌజ్ కనుక సెట్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. జస్ట్ నా ఐడియా, కానీ సూపర్గా ఉంది. శారీ అయితే క్లాసీ లుక్, చాలా క్లాసీ లుక్, పార్టీ వేర్గా. 8490 రూపీస్. నెంబర్ 8 నెంబర్. నెంబర్ 9 నెంబర్ యాష్ కలర్, లైట్ యాష్ పేస్టల్ షేడ్లో ఇదొక కలర్ అనమాట. ఇది కింద వర్క్ చూపించమ్మా. లెవెండర్ ఫ్లవర్స్ ఇది. నెంబర్ 9 నెంబర్ లైట్ యాష్. పళ్ళు పార్చ్, బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చేస్తారండి. చక్కగా మనం దీని మీద కొంచెం డిఫరెంట్గా ఇదిగోండి ఇది ఉంది కదా ఫ్లవరు, దాన్ని మొత్తం ఫుల్ కనుక అక్కడక్కడక్కడక్కడ ఫ్లవర్ వేయించుకున్నాం అంటే ఫుల్ ఆల్ ఓవర్ లాగా వచ్చేటట్టుగా చాలా క్లాసీగా ఉంటుంది. నెంబర్ 9 నెంబర్ 8490 రూపీస్. నెంబర్ 10 నెంబర్ చూడండి. ఇది కూడా ఒక టస్సర్లోనే బోల్డ్ డిఫరెంట్ వెరైటీస్ అండి. ఇది వచ్చేసి కొంచెం చిన్న వాళ్ళకి చాలా క్లాసీగా ఉంటుంది. ఫుల్ ఆల్ ఓవర్ మ్యాటీ వర్క్ అనమాట. మీకు ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్లో మీకు మ్యాటీ వర్క్ వస్తుంది. ఇది లైట్ లెవెండర్ షేడ్. ఇది స్టార్టింగ్లోనేమో ఇట్లా హాఫ్ నుంచి ఉంటుంది. ఇదంతా కూడా మన మగ్గం మీద మ్యాటీ వర్క్తో చేసింది అనమాట. మీకేమి మిషన్ వర్క్ అలా కాదు, చాలా బాగుంటుంది. టస్సర్ అనమాట. ఇది మీకు కనిపిస్తుందా లేదో, ఇది చెక్స్ లాగా ఉంది. టిష్యూ కూడా ఉంది, గోల్డ్ టిష్యూ కనిపిస్తుందా? గోల్డ్ టిష్యూ కూడా ఉంది. అందుకని చిన్న వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అని మెన్షన్ చేశాను. యంగ్స్టర్స్కైనా ఎవరికైనా బాగుంటుంది అనమాట. ఇట్లా ఫుల్ ఇంకా మీకు హాఫ్ ఏమో కుర్చీలో వచ్చేసి ఫుల్ వర్క్ వచ్చేస్తుంది అనమాట. ఈ వర్క్కే ఇవ్వచ్చండి మనం మనీ. ఇది వచ్చేసి పళ్ళు, బ్లౌజ్ కూడా టిష్యూ బ్లౌజ్. శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. అది నెంబర్ 10 నెంబర్. నెంబర్ 11 నెంబర్ అసలు చూడండి, ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. శారీ అంత క్లాసీ లుక్ అనమాట. క్లాసీగా వేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలాంటి శారీ సెలెక్ట్ చేసుకున్నాం అంటే అబ్బా ఎంత డీసెంట్ అంటే అంత డీసెంట్. నెంబర్ 11 నెంబర్ పిస్తా గ్రీన్. చూడండి ఇది కూడా ఎంత బాగుంది అసలు. వీటిల్లో తెలియాలండి టస్సర్స్ అంటే మనకు కొంచెం ఐడియా ఉంటేనే మనకి అమ్మో ఆ రేటా అని భయం లేకుండా మనం భయపడడం అనమాట. లైట్ పిస్తా గ్రీన్ చక్కగా. ఇదంతా కూడా జరీ వీవింగ్ అనమాట. ఈ చెక్స్ కనిపించే చెక్స్ కానీ కింద బోర్డర్ ఉంచారు అదంతా కూడా జరీ బుటీస్, అదంతా కూడా జరీ వీవింగ్. ఎందుకంటే కింద వెనక చూస్తే మీకు అర్థమైపోతుంది వీవింగ్ అంతా కూడా జరీ అనే. ఇది ఓకే, చాలా క్లాసిక్ ఉంది. కలర్ అయితే సేమ్ మ్యాస్టేజ్ కానీ కనిపిస్తుంది. పళ్ళు అండ్ బ్లౌజ్, మెయిన్ వీటికి అందం బ్లౌజ్ అండి. ఇది డిజిటల్ ఇచ్చేసారు ఫుల్గా, మళ్ళీ లైన్స్ ఇలా అడ్డ లైన్స్ ఇచ్చేసారు అనమాట. ఇది హ్యాండ్కి వచ్చేసి ఇలా ఉంటుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి సేమ్ అంటే 8490 రూపీస్. నెంబర్ 11 నెంబర్ అనమాట. నెంబర్ 12 నెంబర్ ఇది కూడా లెవెండర్ అండి. ఇందాక 10 నెంబర్లో కూడా చూపించే కానీ అదొక లెవెండర్ షేడ్ ఉంది, ఇదొక లెవెండర్ షేడ్ ఉంది. 12 నెంబర్ సేమ్ ఫుల్ ఆల్ ఓవర్ జరీ వివింగ్ ఉంటుంది. అండ్ మీకు కనీ కనపడినట్టుగా టిష్యూ కూడా ఉంటుంది. నెంబర్ 12 నెంబర్ ఫుల్ మ్యాటీ వర్క్ అనమాట. 12 నెంబర్ చాలా క్లాసీగా ఉంటుంది. యంగ్స్టర్స్ నుంచి ఎవరికైనా కూడా సూపర్గా ఉంటుంది. పళ్ళు, బ్లౌజ్ ఇంకా మీరు ఏ బ్లౌజ్కి వెళ్ళదండి, ఇదే వేసుకోండి. హైనెక్స్ వేసుకోండి. అబ్బా ఉంటారు, మామూలుగా ఉండరు. చిన్న పిల్లలు కూడా చాలా బాగుంటుంది. ఇదిగోండి
అండ్ శారీ కాస్ట్ వచ్చేసి 8490 రూపీస్. నెంబర్ 12 నెంబర్. నెంబర్ 13 నెంబర్ ఆనియన్ పింక్. ఇవన్నీ కూడా క్లాసీగా ఉంటాయి అన్నమాట. ఇది 13 నెంబర్ చాలా బాగుంది. ఆనియన్ పింక్ మీద ఇంకొంచెం బ్రైట్ కూడా ఉంటుంది. పళ్ళు అండ్ బ్లౌజ్. శారీ కాస్ట్ 8490 రూపీస్. ఇవన్నీ కూడా మీకు బయట కన్నా కూడా మన దగ్గర ఒక 2000 ఆర్ 25 ఖచ్చితంగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి. 100% నిజం చెప్తున్నాను. మన హౌస్లోనే కాబట్టి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేసి అరిటా గ్రీన్ అంటారు కదా, మెహెన్నా పౌడర్ కలర్ అనమాట. ఇది నెంబర్ 14 ఇది. నెంబర్ 14 నెంబర్ సేమ్ హెన్నా పౌడర్ అండి. ఫుల్ ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది. ఇది టిష్యూ ఉంటుంది కనపడకుండా, చాలా చక్కగా. మరి టిష్యూ అని మరి మెరిసే టిష్యూ కూడా కాదు, కానీ కనపడినట్టుగా చాలా క్లాసీగా ఉంది. పళ్ళు కూడా టిష్యూ, చెరీ పళ్ళు, రిచ్ పళ్ళు. అండ్ బ్లౌజ్ కూడా ఒక డిఫరెంట్ టిష్యూ. శారీ నెంబర్ 14 నెంబర్ 8490 రూపీస్. ఇంతవరకు 8490 రూపీస్ అండి. ఇదేంటి నెంబర్ 14 తర్వాత 15, 16 ఏమైంది? ఓకే 15 నెంబర్. ఇది వచ్చేసి ప్యూర్ దేశీ దసర్లో ఏమంటారు, ఇది అజ్రక్ ప్రింట్ అనమాట. అజ్రక్ ప్రింట్ ఎప్పటికీ ఇప్పుడు ఒక బాగా ఫ్యాషన్ అయిపోయింది. అది కూడా నెంబర్ 15 నెంబర్. ఇది కూడా దేశీ తస్సర్ అండి. చాలా క్లాసీగా ఉంటుంది. కొంచెం హైఫై లుక్ కూడా ఉంటుంది. అజ్రక్ అంటేనే తెలియని వాళ్ళు లేరు. ఇప్పుడు కొంచెం రిచ్గా ఉంటుంది అనమాట. చందేరీలో కానీ తస్సర్లో కానీ అట్లా మనకి కొంచెం పార్టీకి వెళ్ళాలి, డీసెంట్గా వెళ్ళాలి, కొంచెం సెలబ్రిటీ స్టైల్లో వెళ్ళాలి, యూనిక్గా అన్నప్పుడు అజ్రక్ వెళ్ళండి. సూపర్గా ఉంటుంది అనమాట. అజ్రక్ ప్రింట్ అనమాట. ఇది సేమ్ కలర్ యాస్టిజ్గా కనిపిస్తుందండి మీకు. ఇది పళ్ళు ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది మీకు ఎంత నార, జనప నార లాగా. పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ ఏమొచ్చింది, ఇది బ్లౌజ్. ఓకే అజ్రక్ ప్రింట్లో డిఫరెంట్ టేస్ట్ అనమాట. ఇది ప్యూర్ అజ్రక్ ప్రింట్. 11,490 రూపీస్. నెంబర్ 15 నెంబర్. నెంబర్ 16 నెంబర్ కొంచెం ఇవి ఒకేలాగా ఉంటాయి కానీ డిజైన్స్ మారనమాట. నెంబర్ 16 నెంబర్ అజ్రక్ ప్రింట్లో ఇది కొంచెం చిన్న డిజైన్ అనమాట. ప్రింట్ అజ్రక్ ప్రింట్లో చిన్నదనమాట. గ్రే కలర్ అండ్ పళ్ళు పార్ట్ చూసారా. అండ్ బ్లౌజ్, ఇది బ్లౌజ్. 11,490 రూపీస్. నెంబర్ 17 నెంబర్. ఇది చూసారు ఎంత బాగుందో, చాలా బాగుంది. మంచి గ్రే కలర్, ఒక డిఫరెంట్ డిజైను. కొంచెం చిన్నవాళ్ళు కూడా వేసుకునే విధంగా చాలా స్టైలిష్గా ఉంది. పళ్ళు పార్ట్స్ అండ్ బ్లౌజ్. బ్లౌజ్ కూడా చాలా నీట్గా సన్న డిజైన్తో చాలా బాగుంది. శారీ కాస్ట్ వచ్చేసి 11,490 రూపీస్. నెంబర్ 17 నెంబర్. ఎందుకు కలుపుకుంటారు, అన్ని వరుసగా పెట్టేసుకోవచ్చు కదా. నెంబర్ 18 నెంబర్. ఇది ఒక డిఫరెంట్ అండి. ఈరోజు వచ్చింది పార్సిల్. ఇది చాలా బాగుంది. ఫుల్ వర్క్తో ఉంటుంది అనమాట. కానీ కనపడినట్టుగా మీకు ఆ వర్క్ అంతా కూడా ఆల్ ఓవర్లో సీక్వెన్సీ వర్క్ అనమాట. ఓకే ఇది క్లాత్ చూస్తేనే ఫుల్ మీరు ఫిదా, అంత బాగుంది క్లాత్. ఇదిగోండి ప్యూర్ తస్సర్ అనమాట. ఇది కూడా దేశీ తస్సర్లో ఫుల్ సీక్వెన్సీ వర్క్ అనమాట. చూపిస్తాను మీకు. ఇది హ్యాండ్ పెయింటింగ్ అండ్ సీక్వెన్సీ వర్క్ ఒక్కసారి జూమ్ చేసి చూపించామా. ఒక రకమైన బ్లూ కలర్ చక్కగా మనకి పెయింటింగ్ మీద మళ్ళీ వర్క్ వచ్చిందనమాట.
ఓకే, వర్క్ చూపించావా? ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. బ్లౌజ్ ఇవన్నీ కూడా మీకు కౌంటింగ్ బట్టే కాస్ట్ ఉంటుందండి. 150 కౌంటింగ్ అనమాట. 11,490 రూపీస్ అండి. చాలా బాగుంది. ఇదంతా కూడా కనపడినట్టుగా సీక్వెన్సీ వర్క్ సూపర్గా ఉందన్నమాట. నెంబర్ 18 నెంబర్. నెక్స్ట్ వచ్చేసి నెంబర్ 19 నెంబర్. మంచి మజెండా పింక్ అనమాట. హ్యాండ్ పెయింటింగ్ ఉంటుంది, మళ్ళీ వర్క్ ఉంటుంది. చూడండి, అసలు జారిపోతుంది, టేబుల్ మీద కూడా ఉండేట్లా, అంత బాగుంది క్లాత్. నెంబర్ 19 నెంబర్. మంచి మజెంటా పింక్. పళ్ళు పార్ట్. బ్లౌజ్ వచ్చేసి సేమ్ అండి, ప్లెయిన్ వచ్చేసేది. ఇది జరీ అనమాట. ఇక్కడ ఇది కాపర్ జరీ, ఇక్కడ బోర్డర్ హ్యాండ్కి. ఇది కూడా కాపర్ జరీ లైన్స్ వస్తుంది మీకు. 11,490 రూపీస్. నెంబర్ 20 నెంబర్. బ్రిక్ రెడ్. అసలు ఇలా చేస్తుంటే శారీ ఎలా ఉంది, అంత ఫాలోయింగ్ ఉంది, అంత క్వాలిటీ ఉంది. 150 కౌంటింగ్లో సూపర్ క్వాలిటీ అనమాట ఇది. అయ్యో చూసారా, బ్రిక్ రెడ్ చాలా బాగుంది. ఇది పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ వచ్చేసి దీనికి కింద బోర్డర్ ఏది ఉంటుందో, జరీ ఉంటుందా, ప్రింట్ ఉంటుందా, కానీ కనపట్లేదు అనమాట. దీనిలోనే టిష్యూ కూడా ఉంది. 20 నెంబర్. నెంబర్ 21 నెంబర్. ఎలిఫెంట్ గ్రే. బ్లాక్ కాదండి, ఇది ఎలిఫెంట్ గ్రే. నేను బ్లాక్ అనుకున్నాను అక్కడి నుంచి చూసి. 20 నెంబర్. హ్యాండ్ పెయింటింగ్ అండ్ వర్క్ అనమాట. చూడండి ఎంత బాగుందో. టస్సర్స్ రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే టస్సర్స్కి తెలుస్తుంది. అంటే నేను అందరినీ తెలియదు అని ఎవరు ఇమిటేట్ చేయట్లేదు. ఐ మీన్ ఇంత కాస్ట్ అనేది ఇప్పుడు మేము కూడా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి మనకు కూడా తెలుస్తుంది. కొంతమందికి టస్సర్సే కలెక్షన్ ఎక్కువ తీసుకోవాలన్నప్పుడు డిఫరెంట్గా వాళ్ళు వెతుక్కుంటారు, ఏ మోడల్ వస్తుందా, ఏ మోడల్ వస్తుందని. ఎవ్రీ మంత్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మోడల్ మారుతూనే ఉంటుంది అనమాట. అంటే అది వేసుకుంటే అంత యూనిక్గా ఉంటుంది, అంటే చాలా డీసెంట్గా ఉంటుంది. ఆ స్టైలే డిఫరెంట్గా ఉంటుంది. సింపుల్గా వెళ్ళాలి, సెలబ్రిటీ స్టైల్లో ఉండాలి, ఒక డిఫరెంట్గా ఉండాలి. మనం ఎక్కడ గ్లేజీగా మెరవకూడదు, అలా ఉండకూడదు అనుకున్నప్పుడు ఇలాంటి టస్సర్స్ తీసుకుంటే చాలా డీసెంట్గా ఉంటాము. ఎలిఫెంట్ గ్రే. హ్యాండ్ పెయింటింగ్. ఫుల్ వర్క్ వస్తుంది, కానీ కనపడిన వర్క్. ఇది వర్క్ కూడా ఇబ్బంది ఏం లేదు. పళ్ళు అండ్ బ్లౌజ్. మీకు ఈ టజల్ చూస్తేనే అర్థమవుతుంది హెవీ క్వాలిటీనా కాదా అని. 11,490 రూపీస్. ఒక సంగీత్ ఫంక్షన్ వస్తుంది, కావాలి, సంగీత్ ఫంక్షన్కి శారీ కావాలి, ఇలా వేసుకోండి, ఎంత బాగుంటుంది అసలు. ఇదిగోండి పట్టు, అస్సలు పట్టు అనమాట. అసలు చూడండి, క్లాత్ చూడండి ఎంత బాగుంది అసలు. 150 కౌంటింగ్లో టస్సర్ పట్టు. ఇదిగోండి ఎంత షైనింగ్ ఉంది, చక్కగా మన పట్టున అన్నట్టుంది అనమాట. టస్సర్ పట్టు. ఫుల్ వర్క్ ఉంది, హ్యాండ్ వర్క్, హ్యాండ్ పెయింటింగ్ అండ్ వర్క్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్. టస్సర్ పట్టు. శారీ కాస్ట్ వచ్చేసి 11,490 రూపీస్. నెంబర్ 23 నెంబర్. ఇది కూడా దేశీ టస్సర్లో చక్కగా వీవింగ్ అంతా కూడా మీకు పటోలా వీవింగ్ స్టైల్ వస్తుంది అనమాట. నెంబర్ 20 కింద. ఓకే, చూడండి ఎంత బాగుంది. ఇది కూడా మంచి కలర్, ఏమని చెప్పాలి, క్లౌడ్ బ్లూ. ఆ వీవింగ్ అంతా కూడా ప్యూర్ మగ్గం మీద వేసిన పటోలా వీవింగ్ అనమాట. చెక్స్ వస్తుంది, బుట్టి వస్తుంది, జరీ వీవింగ్, పుట్టి అండ్ చాలా డీసెంట్గా ఉందన్నమాట. పళ్ళు అండ్ బ్లౌజ్. బ్లౌజ్ మాత్రమే సూపర్గా ఉందండి. టిష్యూ కానీ కనపడక జరీతో టిష్యూ ఉంటుంది అనమాట. శారీ కాస్ట్ వచ్చేసి మీకు 12,490 పెట్టాను, కానీ ఈరోజు వచ్చేసి మీకు అంటే ఎక్కువ లేవు కదా, అయిపోవచ్చినాయి కాబట్టి సారీ, 11,490 రూపీస్. నెక్స్ట్ నెంబర్ 24 నెంబర్. ఇది ఎన్ని పీసులు వచ్చాయి? ఇవి 3 పీసెసేనా? 3 పీసెస్ కాదా, 4 కదా, 3నేనా? ఎస్, 3 పీసెస్ మాత్రమే వచ్చాయండి. 2 పీసెస్ అసలు నేను వీడియో కూడా చేయలేదు.
జస్ట్ అలా బేల్ ఓపెన్ చేశాను, తీసుకున్నారు. అసలు ఎంత బాగుందో అన్నారు. ఇదిగోండి మొత్తం ఫుల్ వర్క్ అనమాట. ఇది కూడా తస్సర్లో ఇది ఒక డిఫరెంట్. మనం పెళ్ళిళ్ళకి వెళ్ళాలి, వద్దు ఆ పట్టు శారీస్ అవి కట్టుకోవద్దు, ఇలా డీసెంట్గా వెళ్ళాలనుకున్నప్పుడు ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ జరీ వివింగ్, మనకి చూడగానే ఇది పటోలోన వివింగ్ అంతా కూడా అనుకుంటాం. ప్యూర్ తస్సర్ మీద అంతా కూడా వివింగ్ అనమాట చక్కగా. ఓకే, శారీ మొత్తం మీకు కుచ్చిళ్ళనేమో హాఫ్ ఇంచ్ వస్తుంది, శారీ చుట్టూ ఇంకా ఫుల్ వివింగ్ అనమాట. అదే బ్లౌజ్ కూడా చక్కగా టిష్యూ వచ్చేస్తుంది. చూసారా, శారీ కాస్ట్ వచ్చేసి 3 పీసెస్ నేను అమ్మింది నిజంగా 4490 15,000. కానీ ఇప్పుడు నేను పెట్టబోయే కాస్ట్ వచ్చేసి 13,990. ఇది కూడా ఒక శారీని కదా ఉంది, అందుకని ఇచ్చేస్తుంది అనమాట. 13,990 రూపీస్. నెక్స్ట్ వచ్చేసి 25 నెంబర్ మంచి ఎల్లో కలర్లో, మంచి ఎల్లో కలర్, మెంతు ఎల్లో, అంటే మస్టర్డ్ ఎల్లోలో చక్కగా వీవింగ్ అంతా కూడా ఇలా, మీకు తెలుసు కదా, సూపర్ శారీ అండి. అసలు కట్టుకున్నా కూడా ఇలా ఎగిరిపోతూనే ఉంటుంది, అంత ఫాలోయింగ్ ఉంది శారీ. చాలా మొత్తం ఇదంతా కూడా మళ్ళీ జరీ వీవింగ్ బుట్టి అనమాట. పళ్ళు ఇది కూడా అంత జరీ. బ్లౌజ్ వచ్చేసి టిష్యూ బ్లౌజ్ టిష్యూ బ్లౌజ్ వస్తుంది, మళ్ళీ హ్యాండ్కి వర్క్ వస్తుంది. ఓకే, శారీ కాస్ట్ వచ్చేసి ఎంత పెట్టాను, 11,490 రూపీస్ పెట్టాను. నెంబర్ 26 నెంబర్, ఇది వచ్చేసి దేశీ టెస్సర్లో సేమ్ మనకి ఎలా ఉంటుందంటే, ఇది దీనిలో ఏమి మీకు అమ్మ ఇంత రేటా అని అనుకోవచ్చు, కానీ దీని స్టైలే వేరండి. వేసుకుంటే ఇలా ఊగిపోతూ ఉంటుంది. ప్యూర్ ఇది కూడా దేశీ టెస్సర్లో ప్రింటెడ్ అనమాట. విదర్భ స్టైల్లో ఉంటుంది, కానీ వివింగ్ ఉండదు. వివింగ్ థ్రెడ్ వివింగ్ కాదు, ఆ స్టైల్ అలా ఉంటుంది అనమాట. జస్ట్ శారీ కాస్ట్ వచ్చేసి 8,490 రూపీస్, ప్రింటెడ్ అనమాట. బ్లౌజ్ వచ్చేసి చాలా బాగుంటుంది, ఇలా లైన్స్ బ్లౌజ్. నెంబర్ 27 నెంబర్, సూపర్ అండి, సూపర్ క్వాలిటీ. ఇది కూడా ఇది టస్సర్లో ఇన్ని వెరైటీస్ ఉంటాయని ఇప్పుడు నేను కూడా మీతో పాటు చూస్తున్నాను, అండ్ మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇది కూడా చక్కగా డిజిటల్ ప్రింట్, చక్కగా ఇదంతా కూడా జరీ వీవింగ్ అనమాట. కింద ప్లెయిన్ సాటిన్ బోర్డర్, జరీ వీవింగ్ డిఫరెంట్. ఇదొక స్టైలు, టస్సర్లో ఇదొక స్టైలు. ఇవన్నీ కూడా పార్టీ వేర్గా వేసుకునే టస్సర్స్ అండి. పళ్ళు వచ్చేసి ఇది వస్తుంది, అండ్ బ్లౌజ్ 11,490 రూపీస్. నెంబర్ 27 నెంబర్. నెంబర్ 28 నెంబర్ బ్రిక్ రిచ్. బ్రిక్ రిచ్ ఇది కూడా క్లాసీగా ఉంది. అన్నీ కూడా అసలు మీకు నిలబట్టడం అట్లా ఉంటుంది. ఎంత ఫాలోయింగ్ ఇష్టపడతారో అంత ఫాలోయింగ్ ఉంటుంది. శారీస్ కట్టుకుంటే ఎంత క్లాసీగా ఇష్టపడతారో అంత క్లాసీగా ఉంటుంది అనమాట. అసలు 1000 మందిలో 3000 మందిలో ఉన్న ఎవరున్నా కూడా అసలు ఒక రకమైన డీసెంట్గా కనిపిస్తాం మనం, అంత బాగుంటాయి అనమాట ఇవి. ఇదిగోండి పళ్ళు, బ్లౌజ్ 11,490 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ వచ్చేసి ఇదొక వైన్ కలర్ స్టైల్, కింద పైన సాటిన్ ఉంటుంది, సాటిన్ మీద మళ్ళీ మధుబాని ప్రింట్ అండి. ఇది చూసారా, వేస్తుంటే అసలు ఎట్లా జారుతుంది చీర, ఎంత బాగుంది చూడండి. ఫ్లవర్స్ అంతా కూడా జరీ బుట్టి అనమాట, మధుబాని ప్రింట్, కింద పైన జరీ వీవింగ్ వస్తుంది. పళ్ళు కలర్ సేమ్ కనిపిస్తుందండి మనకి, గ్రేప్ లోపల ఉన్న కలర్ అనమాట. టస్సర్ ఇది ఒక దేశీ టస్సర్. నెంబర్ 30 నెంబర్ పెసర్ గ్రీన్ అనమాట. ఇక టస్సర్ కావాల్సిన టస్సర్ లవర్స్ అందరూ కూడా హ్యాపీగా చాలా కలెక్షన్ ఉంది, మీకు ఏది కావాలంటే అది చూసుకోవచ్చు అనమాట. మధుబాని ప్రింట్, సాటిన్ మీద మధుబాని ప్రింట్ అండ్ బుట్టీస్ వస్తుంది. ప్యూర్ టస్సర్, పళ్ళు కూడా జరీ వీవింగ్తో ఉంటుంది, అండ్ బ్లౌజ్ శారీ కాస్ట్ వచ్చేసి 11,490 రూపీస్. ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ కూడా చక్కగా మీకు ప్యూర్ అన్ని టస్సర్స్ చూపించానండి. ఆల్ వెరైటీస్ టస్సర్స్, ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి.
క్లాత్లు అన్నీ కూడా 130 కౌంటింగ్ నుంచి 150 కౌంటింగ్ వరకు ఉంది. దేనికి దానికి అంటే వర్త్ని బట్టి నేను కాస్ట్ పెట్టాను. అది కూడా బయట మీద చూసుకొని మీకు వేరియేషన్ వచ్చేసి 2500 to 3000 వరకు ఉంటుంది. 2000 నుంచి వేసుకోండి. డిఫరెన్స్ అయితే చూపించే మీకు కాస్ట్ పెట్టాను అనమాట. ఎవరు మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీ ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.